హేరోదు బెత్లెహేములో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని 180 మందిని చంపించాడు. దాని వెనక సాతాను ఉన్నాడు. దేవుడు ఆదాము అవ్వను సృష్టించి ఏదైనా తోటలో పెట్టి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములను తినవద్దని ఆజ్ఞాపించాడు. అప్పుడు సాతాను సర్పం ద్వారా అవ్వ దగ్గరకు వచ్చి దేవుని ఆజ్ఞను తిరస్కరించేలా చేశాడు. పాపమనే విషాన్ని మనసులో పెట్టాడు. తద్వారా దేవుని యొక్క ప్రణాళికకు ఆటంకం కలిగించాడు సాతాను. అప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపి ఆయన ద్వారా పాపమనే విషాన్ని మానవ జాతిపై నుండి తొలగించాలని తలంచి అది నెరవేర్చడానికి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఆయన సిలువ వేయబడి రక్తం చిందించాలి. అది జరగకుండా సాతాను చేయాలని హేరోదులో ప్రవేశించి చంపాలని కుట్రతో ఇదంతా జరిగించాడు. కానీ మరణం తప్పించుట మన ప్రభు అయిన యెహోవా వశము. అపవాది యొక్క కుయుక్తులను దేవుడు త్రిప్పికొట్టాడు.